అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం 8 ఏళ్ల కళ నెరవేర్చిన 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింహం గారు కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ మరియు మట్టి రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక శ్రీనగర్ కాలనీ వాసులతో కలిసి కొబ్బరికాయలను కొట్టి ప్రారంభించారు. త్వరలోనే సీసీ రోడ్డు నిర్మాణ పనులను కూడా ప్రారంభిస్తానని కాలనీ వాసులకు భరోసా కల్పించారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో 8 ఏళ్లుగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు వాపోయారు. ప్రస్తుత కార్పొరేటర్ వరాల నరసింహం గారు స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ మరియు మట్టి రోడ్డు నిర్మాణ పనులను చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న కార్పొరేటర్ వరాల నరసింహం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా పలువురు కాలనీ వాసులు, మహిళలు, కాలనీ పెద్దలు డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింహం గారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. కాలనీ వాసులు, పెద్దలు, మహిళలతో కలిసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించి కొబ్బరికాయలను కొట్టి పనులను ప్రారంభిస్తున్న 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింహం గారు అన్నం మొత్తం పోసింది అటు ఇటు చేసినట్టు భారీ ఉండాలి, ఇంద్ర లెక్క ఉండద్దు. శ్రీరామ్నగర్ కాలనీ 21వ డివిజన్లో రోడ్ నెంబర్ 2లో 2 ఇది అండర్ డ్రైనేజ్ పనులు మాకు ఎన్నో రోజుల నుండి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు నరసింహం గారి ఆధ్వర్యంలో మాకు పనులు స్టార్ట్ అయినాయి. తొందరగా పని పూర్తి కావాలని కోరుకుంటున్నాం. మీ పేరు? శ్రీరామోజీ వెంకటాచార్య. శ్రీరామనగర్ కాలనీ. మాది శ్రీరామనగర్ కాలనీ 21వ డివిజన్లోని శ్రీరామనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2. మళ్ళీ రోడ్ నెంబర్ 2 అందులో మాకు గత 5 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ ప్రాబ్లం ఉండే. దానికి తగ్గట్టు అంతకుముందు గెలిచిన కార్పొరేటర్లు చేద్దామని అన్నారు. అది మధ్యలో దాకా చేసి వదిలిపెట్టారు. ఇప్పుడు ఆ సమస్యను మేము ఎన్నికలకు ముందు నరసింహం గారికి తెలియజేయడం వల్ల అతను మాకు తొందరగా స్పందించి ఈ అండర్ డ్రైనేజ్ కొరకు మాకు తొందరగా వర్క్ స్టార్ట్ అవ్వడానికి సహకరించారు. కావున కాలనీ వాసులు మా శ్రీరామనగర్ తరఫున అందరి తరఫున మేము 21వ డివిజన్ తరఫున నరసింహం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ పేరు చెప్పండి. ఇంద్రసేనారెడ్డి. 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింహం అన్న గారు రోడ్ నెంబర్ శ్రీరామనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2లో ఆ 2లో అండర్ గ్రౌండ్ పైప్ లైను ఎంతోమంది గత మాజీ కార్పొరేటర్లకు ఎన్నో విషయాలు చెప్పినా కూడా ఎవరేం పట్టించుకోలేదు. కానీ ఈ 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింహం గారు 24 అవర్స్ ఎప్పుడైనా వచ్చి ఈ గల్లీ ఈ రోడ్డు వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది, కాలువ వ్యవస్థ సరిగ్గా లేదని చెప్పి మాకు ఈ రోడ్ నెంబర్ 2లో శ్రీరామనగర్ కాలనీ వాసులు అందరి తరఫున కూడా ఎప్పటికప్పుడు ఈ పైపు లైన్ను వేసి దీన్ని పనులు కూడా విజయవంతంగా చేస్తున్నారని ఆ వరాల నరసింహ అన్నగారికి ముఖ్యంగా ధన్యవాదములు. కాలనీ వాసుల తరఫున ఇంకా మునుముందు కూడా మంచి పనులు చేయాలని యంగ్ అండ్ డైనమిక్ హీరో నరసింహ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదములు. మరి మా వాడకైతే ఎన్ని సంవత్సరాలు ఉంది. ఇదంతా మేము ఫస్ట్ కట్టినప్పుడు ఇదంతా జంగల్గా మొత్తము మోతుకు చెట్లు ఉండే. 8 సంవత్సరాలు అయితే అండి. మాకు ఇటు రోడ్డు లేదు, మోరి లేదు. ఈ జంగల్లకి మేము నడిచినాం. ఇదంతా గడ్డి, పాములు అన్నీ ఉండే అప్పటి వరకు అయితే. కానీ మాకు ఇదివరకు గెలిచిన వాళ్ళు మాకు వాళ్ళు ఏం చేయలేదు కానీ ఇంకా నష్టమే అయింది. మాకు లాభం అయితే కాలేదు. కాకపోతే ఇప్పుడు మాకు నరసింహులు అన్నయ్య గెలిచిండు. మాకు మా అన్నయ్య మాకు ఎంతో మాకు సహకరించి మాకు ఈ రోడ్ పూర్తి చేస్తున్నందుకు కూడా, మోరి పూర్తి చేస్తున్నందుకు కూడా మరి ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. రోడ్ కూడా కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీ ఇంటి ముందట ఎట్లాంటి పరిస్థితి ఉన్నది? అప్పుడు మురుకాలో లేదు, రోడ్ లేదు అని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు మురుకాలో ఆ రోడ్డు అవుతుందా? ఎట్లాంటి పరిస్థితి ఉన్నది? ఎవరు చేస్తున్నారు? నరసింహులనే, వరాల నరసింహులనే మాకు చేస్తుంది. ఎన్నేళ్ల నుంచి మీరు ఈ సమస్యను ఎదుర్కొన్నారు? 8 సంవత్సరాలు ఎదుర్కొన్నాం.
ఏమేమి సమస్యలు ఎదుర్కొన్నారు? మోర్లీలు పోకపోవడము, మాకు రోడ్డు నడవరాకపోవడము, పాములు, గడ్డి, ఇదంతా ఒక జంగల్ లాగా అట్లాంటి సమస్యలు మేము ఎదుర్కొన్నాము. మాకు కట్టిస్తాము, మేము గెలిస్తే కట్టిస్తాము అని అన్నారు. మాకు ఎవరు కట్టియలేదు. కానీ మాకు నరసింహులు అన్నయ్యనే మాకు ఈ మురికి కాలువ వేస్తుండు, మాకు రోడ్డు కూడా పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. నేటి 21 డివిజన్ పరిధిలో గల శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ 2లో గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్య ఉండేను. ఈ సమస్యను ఎన్నికల ముందు గౌరవ కాలనీ పెద్దలు ఇంద్రసేన రెడ్డి గారు కానీ, చారణ్య కానీ, నరసింహన్న కానీ, మరియు రమేష్ పంతులు కానీ ఈ కాల్సిన దాదాపు 20 మంది ఈ ఉన్న వాళ్ళందరూ వచ్చి మాకు తీవ్రమైన సమస్య ఉంది. వాటర్ పోయేందుకు ఎటు కూడా ఎక్సెస్ లేదు. ఏ విధంగా చూసినా ఎక్కడి వాటర్ అక్కడనే ఆగి దోమలతోని, ఇటు పాములతోని, వానాకాలం నీళ్ళనే కనీసం దాదాపు మొఖాలు మంటి నీళ్ళల్లో మేము మా ఇళ్ళకి పోతున్నాం. మేము తీవ్రమైనటువంటి సమస్య ఎదుర్కొంటామని నాకు ఎన్నికల ముందు మేము తీవ్రమైన డ్రైనేజ్ సమస్య ఎదుర్కొంటున్నాం. ఎక్కడి డ్రైనేజ్ అక్కడ ఉండడం వల్ల దోమలతో మరియు పాములతో వానాకాలం ఒక మొఖాలు నిండేంత నీళ్ళలో తడుచుకుంటూ ఇండ్లకు పోతున్నాం. ఈ సమస్యను ఎన్నికల సమయంలో నా దృష్టికి తేవడం జరిగింది. అప్పుడు వారిని ఒకే మాట చెప్పడం జరిగింది, నన్ను ఎన్నికల్లో గెలిపియండి, మీ సమస్యను నా సమస్యగా భావించి నేను తప్పకుండా 2-3 నెలల్లో పైప్ లైన్ కంప్లీట్ చేస్తా. ఫస్ట్ పైప్ లైన్ అడిగారు, పైప్ లైన్ డ్రైనేజ్ అడిగారు. ఆ అన్న ప్రకారం ఈరోజు డ్రైనేజ్ దాదాపుగా సగం పనులు అయినాయి. ఈ ఒక వారం రోజుల్లో డ్రైనేజ్ సమస్య పూర్తి రూపుమాపుతుంది. అదేవిధంగా వారు ఇప్పుడు ఒక సమస్య దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాటర్ డ్రైనేజ్ అనేది లెవెలు అటు కాదు, వేరే దిక్కు వేయాలన్న సమస్య నా ముందు పెట్టారు. దీనికి స్థానిక డి గారిని, ఏఐ గారిని వీళ్ళందరినీ ఈరోజు సాయంత్రం చేసి వాళ్ళంతా చూసి ఏ విధంగా అయితే మంచుకుంటుంది, ఒకవేళ ఇది వేసింది ఇది కాదు ఇటు రైట్స్ చేయాలంటే అది కూడా వేయించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మరొక సమస్య చెప్పారు, మాకు డ్రైనేజ్ అయింది కాబట్టి ఇప్పుడు వీలు చూసుకొని సమయభావంగా ఏ విధంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు రోడ్డు సీసీ రోడ్డు కావాలని గౌరవ కాళీ పెద్దలు చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా వీలైన తొందరగా ఈ రోడ్డును వేయించే ప్రయత్నం చేస్తా. అందుకు గౌరవ మేయర్ గారి, గౌరవ కమిషనర్ గారి సహకారం తీసుకొని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఒక 6 నెలల 8 నెలల లోపు ఈ రోడ్ అయిద్దని అందరి ముంగట సభాముఖంగా మీ అందరికీ మాట ఇస్తున్నా. ఇచ్చిన మాట కట్టుబడే వ్యక్తిగా, ఎందుకంటే ఈ డివిజన్లో దేవుళ్ళ సహకారం నాకు ఉన్నది. కావున నేను ఏ పని పట్టినా ఆ పని తప్పకుండా అయిద్దని విశ్వాసంతో ఈ రోడ్డు కూడా 8 నెలలు 6-8 నెలల మధ్యలో వేయిస్తా అని మీకు మాట ఇస్తూ ఈరోజు డ్రైనేజ్ పనులు దాదాపుగా ఒక 2-3 డేస్లో కంప్లీట్ అవుతాయి. అందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా ఎన్నికల్లో శ్రీరామ్ నగర్ కాలనీ వాసులు అయినటువంటి నెంబర్ 2 వీళ్ళందరూ నా వెనుక ఉండి నన్ను ముందుకు నడిపించి ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన కారకమైనరు. అందుకొరకే వారి రుణం వెంటనే తీర్చుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా వారు ఏ పని చెప్పినా నేను వారి మాట తప్పకుండా అమలు చేస్తానని ఈ సందర్భంగా మాట ఇస్తూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్, ఎస్విజేసి విద్యా సంస్థలు, ప్యారడైజ్ స్కూల్స్, సెయింట్ జార్జ్, సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్, మానేర్ స్కూల్స్, వివేకానంద విద్యానికేతన్ భగత్ నగర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్, ఆటమ్ క్లాసెస్, కోచింగ్ అండ్ ట్యూషన్స్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. టీడీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.